దేవుడు తన సన్నిధిలో గడపడానికి మనకి మంచి శ్రేష్టమైన సమయాన్ని ఇచ్చాడు. సామెతల గ్రంథం 22:6 మాట చదువుకొని బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పడి వాడు పెద్దవాడైన తర్వాత దాని నుండి తొలగిపోడు అని అంటారు. ఇది చిన్నప్పటి నుంచే మన పిల్లలను కానీ చిన్నపిల్లలు కానీ సరైన మార్గంలో నడిచినప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆ మార్గం నుంచి తొలగిపోరు. అలా కాకుండా లోకంలో అలాగా దేవుని జ్ఞానం లేకుండా నడిచారనుకోండి, వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు మనసు సైకాన్ని సరిగ్గా ఉండదని దేవుని వాక్యం చదివిస్తుంది. అలాగే నేను కూడా మీ అంత చిన్నప్పుడే సండే స్కూల్కి వెళ్ళి ఇలాంటి బీబీఎస్లో ఉండి దేవుని దగ్గర నుంచి బైబిల్లో నుంచి వాక్యాలు నేర్చుకొని పెద్దవాడైన తర్వాత అవి పట్టుకొని దేవుని మార్గంలో నడిపించడానికి దేవుడికి చూపించాడు. ప్రార్థన చేసుకున్నాం. మీరు చక్కగా వినాలి. ఈ 6 రోజులు చక్కగా దేవుని సన్నిధిలో పిల్లలు అందరూ వింటున్నారా? దేవునికి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. ఎవరైనా ఆటంకపరిచారనుకోండి వారిని దేవుడు ఒప్పుకోడు. కాబట్టి మీరు అంటే చాలా ఇష్టం. మీరు ఏది చెప్తే అది చేస్తారు దేవుడికి. అలాగే దేవుడు ఎంతో ఇష్టపడతాడు మీరంటే, చిన్నపిల్లలంటే. కాబట్టి ఈ 6 రోజులు దేవుని సన్నిధిలో చాలా విషయాలు నేర్చుకుని జ్ఞానంగా వేగంగా చదువులో కానీ, తర్వాత ఈ లోకంలో జీవించే విషయంలో కానీ, పరిశుద్ధత విషయంలో కానీ అన్నికి కొనసాగాలని మేము హృదయపూర్వకంగా కోరుకుంటున్నాం. సంఘ పెద్దలందరూ, సంఘస్థులందరూ కూడా స్త్రీ సమాజం వారి టీచర్స్ మీ మధ్య ఉన్నారు. వాళ్ళు చక్కగా మీకు గైడెన్స్ చెప్తారు. చక్కగా వారు మీకు సహకారులు ఉంటారు. ఈ 6 రోజులు దేవుని సన్నిధిలో ఆనందించాలి. మీరందరూ కూడా దేవుని సన్నిధిలో ఆనందించాలని మేము కోరుకుంటున్నాం. దేవుడు దీవించినగా ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. ఆకాశం నీ సింహాసనం, భూమి నీ పాదపీఠం నాయన. ఎన్నో సంవత్సరాలకి మన సృష్టిని సృజించి మరి భారతదేశంలో మమ్మల్ని పౌరులుగా చేసినందుకు నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ భారతదేశంలో మరి ముందున్న తరం ఆయన మాకు రాబో తరం ఆయన మాకు ఎలాగా పరిశుద్ధంగా, జ్ఞానంగా, వివేకంగా జీవించాలో, ఈ దేశానికి ప్రజలకు ఎలాగ ఉపయోగపడాలో మీరు జ్ఞానాన్ని మాకు అనుగ్రహించినది. ఆ జ్ఞాన ప్రకారం బిడ్డలందరూ కూడా నేర్చుకోవడానికి నీ ప్రాసన్నలో చేరియుడగా ఆ తండ్రికి స్తోత్రాలు. వారందరినీ మీరు అభిషేకించండి తండ్రికి స్తోత్రాలు. అయ్యా రాబో తరం అయినా మీరందరూ కూడా నీ అన్న భయభక్తులు కలిగి నీకు ఇష్టలుగా, నీకు భయంకరంగా జీవించినట్టు సహాయం చేయండి. మరి బాలుడు కానీ బాలిక కానీ నడవలసిన మార్గాన్ని వారి సెకండ్ క్లాస్ టీచర్ గారు స్వరూప కృష్ణ గారు ఆయన. తర్వాత థర్డ్ క్లాస్ టీచర్ గారు శోభా రాణక లూదియర్. ఫోర్త్ క్లాస్ విజయక్క మేరీ సంపత్ గారు. యోనా అమిత్తయి కుమారుడు. యోనా ఎవరి కుమారుడని? అమిత్తయి కుమారుడు. యోనా కొండ ప్రాంతంలో నివసించేవాడు. అక్కడ
అంజూరపు తోటలోని గాలులు, పక్షుల కిలకిలలు, అడవి పువ్వుల సువాసన యోనాను ఎంతో అలరించేవి. అందరూ వింటున్నారా? యోనాను ఎంతో అలరించే పక్షుల కిలకిలలు, అడవి పువ్వుల సువాసన యోనాను ఎంతో అలరించేవి. అలాగే యోనా రోజు ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. ఒకరోజు యోనా ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు యోనాతో మాట్లాడతాడు. యోనా, నీవు లేచి నినివే పట్టణంకు వెళ్ళి నేను ఆ పట్టణమును నాశనం చేస్తున్నానని ఆ ప్రజలకు తెలియజేయమని చెప్తాడు. అప్పుడు యోనా నినివే మహాపట్టణమా, అది మా శత్రు రాజ్యమే, అశ్షూరు రాజధాని. ఆ రాజ్యంలోనికి వెళ్ళి నేను వాళ్ళు నాశనం అవ్వబోతున్నారని చెప్తే వాళ్ళు నన్ను ఖచ్చితంగా చంపేస్తారు అని యోనా భయపడి దేవుడు చెప్పిన మాట వినకుండా, దేవుడు చెప్పిన నినివే పట్టణంకు పోకుండా వేరే మార్గంలో తర్షీషు ఓడ ఎక్కి తర్షీషుకు పారిపోవాలని చూస్తాడు. అప్పుడు యోనా తర్షీషు ఓడ ఎక్కి ఆ ఓడలో ఉన్న ప్రయాణి ఫస్ట్ గేమ్స్ ఆడుకుంటాము. ఇంకా ఏవేవో చిన్నపిల్లలు కదా మీరు, ఈ సమ్మర్లో ఏం చేస్తారు? మంచి మంచి గేమ్స్ ఆడుకొని లేదంటే కొత్త ప్లేసెస్ చూసినప్పుడు వాటిలో మనకు ఆనందం ఉందని చెప్పించి అనుకుంటాను. కానీ వాళ్ళ అమ్మ ఏం చెప్పిందట ఈయనకి, వాటిల్లో కాదు ఆనందము. ఏంటంటే దేవుడికి ఇష్టంగా జీవించి మనం పవిత్రంగా అంటే మంచిని అనుసరిస్తేనే మనకి ఏమొస్తుందంట? ఆనందం వస్తుంది. నిజమైన ఆనందం, నిజమైన సంతోషం వస్తుంది అని చెప్పి చాలమ్మ ఆయనకి నేర్పించిందంట. అయితే ఆయన ఏం చేసేవాడంటే దేవుడి గురించిన విషయాలు నేర్చుకోవడానికి చాలా ఆసక్తిని చూపించేవాడట. అయితే వాళ్ళ యొక్క గురువులు ఎవరైతే ఉన్నారో మత ప్రవక్తలు, వాళ్ళని దేవుడి గురించి అన్ని విషయాలు అడుగుతూ ఉండేవాడంట. ఆయన వయసుకు మించిన విషయాలు కూడా అడుగుతూ ఉండేవాడంట. ఇప్పుడు నువ్వు చిన్నపిల్లాడు కదా, ఇవన్నీ నేర్చుకోవడానికి ఇది సమయం కాదు, ఇంకా అర్థమైనాక నువ్వు నేర్చుకుందు అని చెప్పేసి వాళ్ళ గురువులు చెప్పినప్పుడు, కాదు నేను నా సృష్టికర్తల గురించి తెలుసుకోకుండా ఒకవేళ నేను చనిపోతానేమో, అప్పటిదా నేను ఉంటానో ఉండనో తెలియదు కదా, వినాలిటు పెద్ద అయినాక నేను ఉంటానో ఉండనో మనకు తెలియదు కదా, నేను ఇప్పుడే నేర్చుకుంటాను, నాకు అన్ని విషయాలు కూడా మీరు ఇప్పుడే చెప్పండి అని చెప్పేసి వాళ్ళ యొక్క గురువుల్ని, వాళ్ళ తల్లిదండ్రులు కానీ అందరినీ కూడా యెహోవా యందు నమ్మిక ఉంచుము. మన సొంత బుద్ధి కాదంట, నీ స్వబుద్ధిని అంటే దేవుని జ్ఞానాన్ని మనము తెలుసుకోవాలి. ఎంతవరకు తెలుసుకుంటాము? కొంచెమే తెలుసుకుంటాం. ఎందుకంటే మనం చిన్నపిల్లలం కాబట్టి నేను చెప్తుంటే మీరందరూ కడగాల. చిన్నపిల్లలు నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతోను యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఈ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. ఒప్పుకుంటామా? బాగా వేస్తున్నారమ్మా.
నేను స్మైల్ అని చెప్పలేదు.